ఆ రహదారిపై ప్రయాణించాలంటే గుండెలు జలధరిస్తాయి. ఎటు నుంచి ఏ ఉపద్రవం వచ్చి పడుతుందోనన్న భయం వెంటాడుతుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వెళ్లాలి. జనాన్ని వణికిస్తున్న ఆ మార్గం రాజమహేంద్రవరం కాకినాడ మధ్య ఉన్న ఏడీబీ రహదారి. తూర్పు గోదావరి జిల్లాలో ఏడీబీ రోడ్డు అందరికీ సుపరిచిత మార్గం. 1992లో ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో నిర్మించారు. అందుకే ఏడీబీ రోడ్డన్న పేరు వచ్చింది. రాజానగరం, రంగంపేట, గండేపల్లి, పెద్దాపురం, సామర్లకోట, కాకినాడ గ్రామీణ మండలాల్లో రహదారి విస్తరించి ఉంది. కాకినాడ నౌకాశ్రయానికి సరుకులు, పారిశ్రామిక ఉత్పత్తులు రవాణా చేసే ప్రధాన లక్ష్యంతో నిర్మించారు. జిల్లాలోనే అతి ముఖ్యమైన రహదారి ఇది. ఏడీబీ రోడ్డు ప్రారంభంలో వాహనాల రద్దీ సాధారణంగానే ఉండేది. క్రమేపీ అత్యంత రద్దీ రహదారిగా మారింది. రోడ్డు సామర్థ్యానికి మించి వాహనాల వేగం, రాకపోకలు పెరిగాయి. దానికి తగ్గట్లుగా రోడ్డు విస్తరణ జరగలేదు. దీనివల్ల మృత్యుమార్గంగా మారింది. రంగంపేట మండలంలోని 18 కిలోమీటర్ల ప్రయాణమే ఈ మార్గంలోని అత్యంత ప్రమాదభరిత ప్రాంతం. వడిసలేరు గ్రామం నుంచి రంగంపేట మధ్యలో వాహనాలు ఎక్కువగా ఢీకొంటున్నాయి. గత 40 రోజుల్లో జరిగిన ప్రమాదాల్లో రంగంపేట మండలంలోనే 9 మంది చనిపోయారు. ఆర్టీసీ బస్ నాణ్యతలు అయితే చాలా దారుణంగా వెళ్తున్నారండి. బ్రేక్ మీద లేకుండా అట్లా పుల్లు పట్టుకుని ఆరణ కొట్టి భయంబాతులు అయిపోతున్నారండి. మోటార్ సైకిల్ అందరూ. యాక్సిడెంట్ అయితే 4-5 తప్ప చిన్న యాక్సిడెంట్ అవ్వట్లేదు. మధ్యలో డివైడర్ లేక వాహనాలన్నీ దగ్గరికి వచ్చేసి యాక్సిడెంట్లు జరిగిపోవడం జరుగుతుందండి. కొన్ని వందల ప్రాణాలు కాపాడినట్టు అవుతుందండి ఈ రోడ్డు డివైడర్ వేస్తే. రహదారి మధ్యభాగం నునుపు తేలి వాహనాల బ్రేకులు వేసినా ఆగడం లేదు. ఈ రోడ్డుపై మలుపులు కూడా ఎక్కువే. 4 చినుకులు పడితే మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఈ టైర్లు అరుగుదల జిగురు అంటే పోయి నూనె ఎక్కిపోయింది. వర్షం ఎప్పుడైతే పడుతుందో బ్రేక్ కొడితే బ్రేక్ పడతలేదు. అసలు పొద్దున్న లేచి వద్దామంటేనే భయం ఉంది. ఈ రోడ్డు అడ్డంగా దాడతాం అంతేనే మేము మళ్ళీ ఎక్కువ దూరం కూడా వెళ్ళమండి. పిల్లల స్కూల్ పెట్టినట్టు కూడా చాలా భయం వేస్తుందండి. పెద్దలు కూడా వచ్చి తీసుకురావాల్సి వస్తుందండి. యాక్సిడెంట్లు బాగా దారుణంగానండి. నడితే చాలా దారుణంగా ఉంది. మాలిగా ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళకపోతున్నాం. ఇంకా అది చెడు వస్తే వరుసగా క్యాన్వాసింగ్ బోర్డులో పోతాయి. అందులోనే కాలేజీ టైంలో అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఆదిత్య కాలేజీ టైంలో అయితే మరీ బీభత్సంగా ఒకదానికి దాటడానికి సైమెత్తలేదు వాళ్ళు. సామర్లకోట నుంచి కాకినాడ నౌకాశ్రయం వెళ్లే మార్గంలోనూ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత 6 ఏళ్లలో ప్రమాదాల సంఖ్య పెరిగినా రహదారిని మాత్రం విస్తరించడం లేదు. విపరీతంగా పెరిగిన వాహనాల రద్దీ, విస్తరించని రహదారి, నిత్యం ప్రమాదాలతో ఏడీబీ రహదారి రక్తసిక్తంగా మారుతోంది. వాహనదారుల కుటుంబాల్లో తీవ్ర ఆవేదన మిగులుస్తోంది. ఇప్పటికైనా ఈ రహదారిని విస్తరించి తక్షణం ప్రమాదాలు నియంత్రించాలని వాహనదారులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయి, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.